ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు చెరగా పంపించినటువంటి స్థలం నుంచి మరలా దేవుడు బయటికి తీసుకొని వచ్చే విధానంలో తన ప్రజలైనటువంటి వారిని బందీగృహంలో నుంచి విడుదల కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని ప్రజలను దేవుడు చెరలో నుంచి విడిపించి వారికి మేలును ఖ్యాతిని కలుగజేస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనం ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడ, సహోదరి, దేవుడు మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పించే సమయం ఆసన్నమైందని మనం గుర్తించే వారంగా ఉండాలి. ఎందుకనగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన వాడు, నీతిమంతుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా ఎడబాసేటువంటి వాడు కాదు. యోసేపు జీవితంలో దేవుడు అది అక్షర సత్యంగా మనకు చూపిస్తూ వచ్చినాడు. యోసేపును అన్నలు, తన ఇంటి వారందరూ కూడా త్రోసివేసినప్పటికీ దేవుడు తనను త్రోసివేయక దేవుడు తనకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏ ప్రజలైతే తనను త్రోసివేస్తూ వచ్చినారో ఆ ప్రజలకి తాను పోషిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ విధంగా మరి దేవుడు తన ప్రజల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినట్లుగా ఉన్నాడు. యోసేపు దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. దావీదును తన యొక్క అన్నలు తృణీకరిస్తూ వచ్చినారు. చివరికి తన తండ్రి కూడా తోలనాడుతూ వచ్చినట్లుగా చూస్తాము. గొర్రెల కాపులో ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు విడిపించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు నియమిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు యొక్క పేరును, ఖ్యాతిని గొప్ప చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు గోలియాతును పడగొట్టడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అప్పటి నుంచి తన పేరు, ఖ్యాతి దేవుడు గొప్పగా నలుదిక్కులా విశాలపరుస్తూ వచ్చినాడు. ఈ విధంగా నీ జీవితంలో కూడా ప్రభువు గొప్ప కార్యాలు చేయాలంటే యోసేపు వలె, దావీదు వలె మనము ఆయనను హత్తుకొని ఆయన చిత్తాన్ని మనం జరిగించి అన్ని పరిస్థితుల్లో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అలాగను చేయుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.